వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేవేళ్లలో గులాబీ జెండా ఖాయమన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శమన్న కేటీఆర్. టెంపర్ సినిమాను గుర్తుకు తెచ్చిన దారుణ చర్య. బ్లేడ్తో ఒళ్లంతా కోసి 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం. తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఆగ్రహం. 25,000 రూపాయల జరిమానా విధిస్తూ మంత్రి అనుచరులకు నోటీస్. అప్పగించని భూముల్లో రాత్రికి రాత్రే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్న అధికారులు. పొట్టకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం. డిపిఆర్ఓ సాయిబాబా అనుమానాస్పద మృతి. ఇక వివరాల్లోకి వెళితే, నాగర్ కర్నూల్, వనపర్తి పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశం చేవెళ్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్లలో గులాబీ జెండా ఖాయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు. రానున్న ఎన్నికలు రాహుల్ మోదీ మధ్య పోరాటం కాదన్నారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశానికి చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శమన్నారు. దేశంలో ఏ ప్రధాని, సీఎం చేయని కార్యక్రమాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టాయన్నారు. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించండి. ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే బడితే ఉన్నోందే బర్రె అయిపోయింది పరిస్థితి. ఎవరికి అధికారం ఉంటే వాళ్ళే వాళ్ళ రాష్ట్రానికి సేవలు చేసుకుంటా ఉన్నారు. మమతా బెనర్జీ గారు ఆనాడు రైల్వే మంత్రిగా కేంద్రంలో ఉంటే రైళ్లు మొత్తం వెస్ట్ బెంగాల్కి పోయినాయి, పశ్చిమ బెంగాల్కి పోయినాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన రైలు మంత్రిగా ఉంటే రైల్వే లైను ఆయన అత్తగారు ఊరి దాకా కూడా తీసుకొని పోయినాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే బుల్లెట్ రైలు వేసిండు. ఏడికెళ్ళేడికి పోతుంది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి ముంబాయి దాకా గుజరాత్ మొత్తం మీదకి వెళ్ళి పోతుంది తప్ప హైదరాబాద్ దిక్కు మాత్రం చూడదు బుల్లెట్ రైలు. తెలంగాణ దిక్కు చూడదు. ఎందుకు చూడది? ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఓట్లు లేవు, సీట్లు లేవు, లీడర్లు లేరు కాబట్టి, ఇక్కడ ఏం ఆశలు లేవు కాబట్టి ఏమున్నా అక్కడికే సంపకపోవాలని చూస్తూ ఉన్నారు. కానీ రేపటి రోజున 16 పార్లమెంట్ స్థానాలను మీరు గెలిపించి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి చేతుల్లో పెడితే రేపటి రోజున 16 సీట్లే కీలకమైతే ఢిల్లీలో మీరు ఆలోచించండి. మనకు రావా హై స్పీడ్ రైళ్లు, మనకు రావా బుల్లెట్ రైళ్లు? కేంద్రంలో మన వాళ్ళే నిర్ణాయక పాత్రలో ఉంటే, నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే తన్నుకుంటూ రావా? మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే మా యువ మిత్రుడు ఎమ్మెల్యే గారు, పరిగి ఎమ్మెల్యే గారు మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అన్నా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తొందరగా పూర్తి చేయాలి, మా రైతులు ఎదురు చూస్తున్నారని ఇప్పుడే పక్క నుంచి చెప్తా ఉన్నాడు. నేను మీకు మీ సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల సామాన్యమైన పట్టుదల కాదు. ఆయన 2001లో టీఆర్ఎస్ అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ నేను సాధిస్తానన్నాడు. చాలా మంది నవ్విండ్రు. మీరు రంగారెడ్డి జిల్లాలనైతే చాలా మంది బదనాం చేసిండ్రు ఆయనను. తెలంగాణ వస్తే రేట్లు పడిపోతాయి, తెలంగాణ రావద్దు అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నాడు. కానీ మొండి పట్టుబట్టి జిద్దుగా కొట్లాడి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొని వచ్చిన నాయకుడు, దృఢ సంకల్పం ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఈరోజు ఒక సంకల్పం తీసుకున్నారు. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు చెప్పినారంట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పినారంట. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే సంకల్పం తీసుకున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, 1,00,00,000 ఎకరాల మాగాణ కావాలనే సంకల్పంతో అటు కృష్ణా నదిలో, ఇటు గోదావరి నది మీద పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించడమే కాదు, ప్రతి సంవత్సరం డబ్బులు కూడా పెద్ద స్థాయిలో కేటాయించి, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సామెత ఏదైతే ఉన్నదో ఆ సామెతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతును రాజు చేయాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయటపెట్టారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి 1000 కోట్ల డబ్బులు పంపారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఇక్కడకు రాలేరు, అందుకే దోచుకున్న సొమ్మును ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు. కేసీఆర్ కు సామంతరాజ్యం కావాలి, సామంతరాజ్యం కోసం ఓ మనిషిని పెట్టుకున్నారు, అతనికి డబ్బులు పంపిస్తున్నారు, అదే ఆయన నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని చంద్రబాబు అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. శంషాబాద్లో పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. తాండూరులో హనీయ విజయం పొందినటువంటి పల్లెతు రోహిత్ గారు మనతో సభ గురించి 2 మాటలు మాట్లాడతారు. సార్ చెప్పండి సార్. ఈరోజు మన పార్లమెంటు ఎలక్షన్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల నగారా ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ నుంచే మరి మోగించడం జరుగుతూ ఉంది. మరి దీనికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బూత్ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరబోతూ ఉన్నారు. ఇంకో గంట సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ళ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఇది కోడై కూస్తూ ఉంది. మరి తప్పకుండా కాంగ్రెస్ ఖాతాలో చేవెళ్ళ పార్లమెంటు స్థానం ఆల్రెడీ పడిపోయిందని కూడా మనం చెప్పొచ్చు. ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ గారు మెసేజ్ ఇవ్వాల్సింది ఏంది? ఆయన మరి ఈరోజు యువతకు మరియు రైతాంగానికి ఉద్దేశించి ముఖ్యంగా యువతకు మరి అదేవిధంగా రైతులకు ఉద్దేశించి ఈరోజు సందేశం ఇవ్వబోతున్నారు. మరి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు. మీరు గెలిచినా కూడా అక్కడ ట్రక్ అడ్డు వచ్చి ఓడిపోవడం జరుగుతుందని ఒక మెసేజ్ ఇస్తున్నారు. దీన్ని ఎలా ఖండిస్తారు మీరు? అది ఉత్తి ఏంటంటే ఇక ఓడిపోయినాక కూడా ఏదో మా భుజాలు మేము తట్టుకోవాలనే ధీమాతో వాళ్ళు అట్లా చెప్తా ఉన్నారు తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. మరి ట్రక్కుకు వచ్చిన ఓట్లకు మరి నాకు వచ్చిన మెజారిటీకి కంపేర్ చేసినట్టయితే మరి నాకు వచ్చిన మెజారిటీనే ఎక్కువ ఉంది. మరి దాని పట్ల వాళ్ళు చేసే వాక్యాలకు ఏమాత్రం కూడా అర్థం పర్థం లేదని చెప్పి మనం తెలియవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి గెలిచినటువంటి వాళ్ళలో కాకుండా కొంతమంది కారు వైపు చూస్తున్నారు. వీరి విషయంలో మీరు ఎలా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు మనం ప్రజలు మనకు నమ్మి ఈరోజు ఒక పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు పార్టీలు ఫిరాయిస్తున్న వాళ్లకు మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరి అయిన పద్ధతి కాదు. మరి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రేపు తప్పకుండా వాళ్ళకి తీర్పు చెప్తారు. ఇట్లా పార్టీలు మారే వాళ్ళకి పుట్టగతులు ఉండవు అని చెప్పి ప్రజలు ఆల్రెడీ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. చేవెళ్ళ ఎంపీకి మీ నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీ తెచ్చే అవకాశం ఉంది? మా నియోజకవర్గంలో తప్పకుండా 1,00,000 ఓట్లు ఈ చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడైన విశ్వేశ్వరరెడ్డి గారికి తూచా తప్పకుండా వస్తాయని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా V3 న్యూస్ తరపున మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం కోరుకుంటారు? ఈరోజు ప్రజలు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ అనేది మనకు జాతీయ స్థాయిలో మనం చూడాలి. ఈరోజు మనకు జరుగుతున్న ఈ ఎలక్షన్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఈరోజు మనకు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజలకు గత 5 సంవత్సరాలుగా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ళ గురించి 100 సార్లకు పైగా మాట్లాడిన ఏకైక పార్లమెంటేరియన్ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అంతేకాదు ఈరోజు అపర సంపన్నుడు అయినప్పటికీ కూడా ఎండనక వాననక రాత్రనక పగలనక నిత్యం ప్రజల గురించి ఆలోచించి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచమంతా స్త్రీని, ఆడవాళ్ల గొప్పతనాన్ని వేనోళ్ల పొగుడుతున్న మహిళా దినోత్సవం నాడు వెలుగు చూసిన దారుణం ఇది. 2 ఏళ్ల చిన్నారిపై 72 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగు చూసిన మరుసటి రోజే జరిగిన దారుణ చర్య ఇది. గంజాయి మత్తులో 19 ఏళ్ల కుర్రాడు స్నేహితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బ్లేడుతో ఆమె ఒంటిపై ఇష్టం వచ్చినట్టుగా ఘాట్లు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. స్థానికంగా సంచలనం రేపిన ఈ దారుణ కాండ హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మంత్రి తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసినందుకు గాను మంత్రి అనుచరులకు 25,000 జరిమానా విధించింది. అనంతరం ఫ్లెక్సీలన్నింటినీ తొలగించింది. మార్చి 8న తెలంగాణ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన అనుచరులు, అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం వారిని అంగవైకల్యం నుంచి కాపాడడమే కాకుండా పోలియో రహిత సమాజం నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలను వేయించాలని ఆయన చెప్పారు. జిల్లాలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని,
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది ఈ అవగాహనలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో రాష్ట్రమంతటా జరిగే విధంగా మన దగ్గర కూడా పల్స్ పోలియో కార్యక్రమం మొదలవుతుంది. జిల్లాలో మొత్తము మనకు ఎస్టిమేటెడ్ 0 to 5 చిల్డ్రన్, 99,142 చిల్డ్రన్ దాదాపుగా ఉన్నారు. వీరందరినీ కవర్ చేసేందుకు అన్ని ఏరియాలలో అంటే అన్ని హ్యాబిటేషన్స్ కానీ గ్రామాలలో కానీ అంతటా ఈ వ్యాక్సిన్ సప్లై చేసేందుకు మా డిఎంహెచ్ఓ గారి ద్వారా 6.8 బూస్ట్ ద్వారా 608 బూస్ట్ ద్వారా 638 బూస్ట్ ద్వారా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి, ఈ వ్యాక్సిన్ని ఖచ్చితంగా 0 to 5 చిల్డ్రన్ను వేయించాలని విజ్ఞప్తి. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 8.86 కోట్లు. మొత్తం 67 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం చోటు చేసుకుంది. అదనపు పౌర సంబంధాల శాఖ అధికారి డిపిఆర్ఓ సాయిబాబాను దారుణంగా కొట్టి చంపిన గుర్తు తెలియని దుండగులు. ఈ సంఘటన ఆదోని సమాచార శాఖ కార్యాలయం ఆవరణంలో జరిగింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాకు శాశ్వత సాగు త్రాగునీరు అందించి ఫ్లోరైడ్ సమస్యకు చెమరగీతం పాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2014 జిల్లాలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే చింతపల్లి మండలంలో డిండి ఎత్తిపోతల ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్టు కింద నసర్లపల్లి, చింతపల్లి, మల్లారెడ్డిపల్లి ఈ 3 గ్రామాలు భూమిని కలుపుకొని ప్రాజెక్టు ప్రారంభం కొరకు 0.91 టీఎంసీ సామర్థ్యంతో 1691 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా 333 ఎకరాల సర్కారు భూమి, ఇందులో 573 ఎకరాలు సేకరించి 261 ఎకరాలకు 5.15 లక్షలు చెల్లించారు. ఇంకా 12 కోట్లు పైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే 5,15,000 రూపాయలు తమకు సరిపోవని కొంతమంది రైతులు సంతకాలు పెట్టకుండా మా భూముల్లో పనులు చేయవద్దని చెప్పారు. అయినా అధికారులు దౌర్జన్యంగా అర్ధరాత్రి వడ్లకొండ, పెద్దమ్మ, వైఫ్ ఆఫ్ మల్లయ్య, నసర్లపల్లి గ్రామస్తుల 262 సర్వే నంబర్లో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. తమ భూమిలో మాకు చెప్పకుండా రాత్రే పనులు చేస్తున్నారని, మేము పొలంలో వేసుకున్న 50,000 రూపాయల కోడి పెంట, అలాగే 40 తాటి చెట్లు, 20 వేప చెట్లు తొలగించారని,
1,50,000 రూపాయల నష్టం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎకరాకు 20 లక్షల రూపాయలు చెల్లించి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాకు శాశ్వత సాగు త్రాగునీరు అందించి ఫ్లోరైడ్ సమస్యకు చమరగీతం పాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2014 జిల్లాలో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే చింతపల్లి మండలంలో డిండి ఎత్తిపోతల ఆర్ విద్యాసాగర్ రావు ప్రాజెక్టు కింద నసర్లపల్లి, చింతపల్లి, మల్లారెడ్డిపల్లి ఈ 3 గ్రామాల భూమిని కలుపుకొని ప్రాజెక్టు ప్రారంభం కొరకు 0.91 టీఎంసీ సామర్థ్యంతో 1691 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా 333 ఎకరాల సర్కార్ భూమి, ఇందులో 573 ఎకరాలు సేకరించి 261 ఎకరాలకు 5.15 లక్షలు చెల్లించారు. ఇంకా 12 కోట్ల పైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే 5,15,000 రూపాయలు తమకు సరిపోవని కొంతమంది రైతులు సంతకాలు పెట్టకుండా మా భూముల్లో పనులు చేయవద్దని చెప్పారు. అయినా అధికారులు దౌర్జన్యంగా మార్చి 9వ తారీఖు అర్ధరాత్రి వడ్లకొండ పెద్దమ్మ, వైఫ్ ఆఫ్ మల్లయ్య, నసర్లపల్లి గ్రామస్తుల 262 సర్వే నంబర్లో ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. అయితే తమ భూమిలో మాకు చెప్పకుండా రాత్రి పనులు చేస్తున్నారని, మేము పొలంలో వేసుకున్న 50,000 రూపాయల కోడిపెంట, అలాగే 40 తాటి చెట్లు, 20 వేప చెట్లు తొలగించారని, 1,50,000 రూపాయల నష్టం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పనులు నడుస్తున్న అటువంటి ప్రదేశానికి వెళ్లి రైతుల పనులను అడ్డగించి జేసీబీని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న అధికారులను కొట్టేందుకు ప్రయత్నించారు. కొంతమంది గ్రామస్తులు నచ్చ చెప్పడంతో రైతులు శాంతించారు. ఇప్పటికైనా ఎకరాకు 20 లక్షల రూపాయలు చెల్లించి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. 11 లక్షలు ఇస్తాడు. మా అటు మరి రైతుల భూమి గవర్నమెంట్కి వచ్చిందో అది సరే అందరి లెక్క మేము వింటామని అనుకున్నాం. మాకు భూమి ధర చెప్పడు, నిర్ణయం చెప్పడు, అది చెప్పడు. ఓ నైట్ వచ్చి పని చేస్తే మేము రైతులు ఏం కావాలి, మా పిల్లల బతికేంది. నా కొడుకులు ఇప్పుడు 2 చదువుకొని ఉండడు. నా కొడుకు జాబ్ అనేది చూపెట్టవాను మా భూమి గుంజుకున్నట్టుగా. జాబ్ చూపిస్తాడా, భూమికి ధర వేస్తాడా, మరి ఈ మమ్మల్ని ఏ అవతారం చేస్తాడు. ఇట్లా నైట్ చూపిస్తే మేము అందరం వేస్తున్న ఓట్లు వేస్తేనే ఆయన రాజుకు రాజ్యానికి రాజు అయ్యిండు. ఈ రాజు అందరిని కనిపెడతాడా, సావదెంగుతాడా? రాష్ట్రం మొత్తం ఎక్కడ గాని ఏంది మల్లన్న సాగరు, ఇక్కడ లింగోడ నీకు రైతులకు మొత్తం ఒకటే ధర కట్టియాలి. కట్టేది మటుకు రాష్ట్రాన్ని కట్టేది మటుకు మేము ఆడేది మటుకు మేము బండ్లకే అడ్డే ఉంటాం. మేము అదే పని చేయలేము నాయన, మేము పని చేయలేము. మీకు తెలియకుండా మీ భూమిలో మాకు తెలియకుంటే మాకు ఇంత తెలియదు నాయన. పొద్దునాక సెలవులు పడతా పోయినాము, నైట్ 6ంటికి వచ్చారు, పని చేసి మేము ఊరుకొస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ తాళం తీసి తాళం వేసి ఊరుకొస్తున్నాం. తాళం తీసి తాళం వేసి ఊరుకొస్తాం. భూ కూడా ఉనుకొస్తుంది నాయన. మొత్తం దున్నిరా, మొత్తం దున్నిరాని భూమి మొత్తం దోలు చేసి 25 పెంట వేసిన, కోడేరు వేసిన, జుబాలేరు కొట్టిన, మొత్తం ఎక్కడిదక్కడ నీకు పెట్టిరు నాయన. 100 చెట్లు చెవి 100 చెట్లు సప్లై చేసిరు. భూమి ఎరువు గిరువు అంతా లేఅవుట్ చేసి పెట్టిరాలు. నా పై వాళ్ళు నాకు అది చేసినాకనే, నా ఎరువుది ఏందో అది చేసినాకనే ఏమో చేస్తారేమో కదా వాళ్ళందరితో పాటుగా అందరు ఎట్లా అంటారు అని మేము గిట్లా అనుకోని మీట్లో పోయే వరకు మేము సెలకల పడితే పోయే వరకు నైట్ చేసేది మాకేం తెలుసు ఆయన. నైట్ చేస్తారు. మరి బండిలో ఉంది, ఈ బండి నుంచి వెళ్ళలేదు. మా పై వాళ్ళు ఏందో మాకు చూపించినాక మరి ఎవరు చూపించరో, ఏ తండ్రి చూపించడో, ఆ రెడ్డి అంట బుచ్చవరెడ్డి పేరు చెప్తున్నారు. మీకు చెప్పకుండా వచ్చారు? మాకు చెప్పకుండా వచ్చారు నాయన, మాకు గుర్తే లేదు. ఎప్పుడు ఈ రోజేనా? ఈ రోజే వచ్చారు, నిన్న రాలే, ఈ రోజే వచ్చారు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాది 2 ఎకరాలు ఉంది నాన్న. మొత్తం సాఫ్ చేసిరా? మొత్తం 2 ఎకరాలు సాఫ్ చేసారు. నాది ఇక్కడ 3 ఎకరాలు ఉంది కానీ అవతల 2 ఎకరాలు సాఫ్ చేసారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ రింగ్ వద్ద ఉన్న హిమబిందు హాస్పిటల్లో వెంకన్న అనే వ్యక్తి మృతి చెందాడు. తలకి సర్జరీ చేసిన వైద్యులు గంట క్రితం మృతి చెందాడని చెప్పి 3 లక్షల రూపాయల బిల్లు ఉందని, బిల్లు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువులను కోరారు. ఆగ్రహించిన బంధువులు డాక్టర్ నిర్లక్ష్యంతో వెంకన్న మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు. హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. మృతుడు చనిపోవడానికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని బాధితునికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. డాక్టర్ల మొండి వైఖరి
డేటా చోరీ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ను అదుపులోకి తీసుకునేందుకు తెలంగాణ సిట్ అధికారులు విస్తృతంగా చర్యలు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నాయి. ఈ కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టును అశోక్ ఆశ్రయించడం సంచలనాత్మకంగా మారింది. ఈ మేరకు క్వాష్ పిటిషన్ను అశోక్ తరపు న్యాయవాదులు సమర్పించారు. డేటా దుర్వినియోగం కేసును కొట్టివేయాలని ఆ పిటిషన్లో అశోక్ కోరినట్టు సమాచారం. హైదరాబాద్ మాల్యావి కరుణోదయ సొసైటీ ఆధ్వర్యంలో కర్మన్ఘాట్ శుభం హోటల్లో మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. సంస్థ నిర్వాహకురాలు కృష్ణమ్మ మాట్లాడుతూ మాల్యావి సంస్థ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అయిందని, మా సంస్థ ద్వారా పేదరికంలో ఉన్న మహిళలను గుర్తించి వారికి ఆర్థిక సహకారం అందిస్తోందని, జీవనోపాధి కల్పించి సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా చేయూతనిస్తూ ముందుకెళ్లడం మా లక్ష్యమన్నారు. అదేవిధంగా డోనర్స్ కూడా ఆర్థిక సాయం అందిస్తే మరిన్ని కార్యక్రమాలు జరుపుతాం అని ఆమె తెలిపారు. ఈ మధ్య ఓ కార్యక్రమానికి హాజరైన రకుల్కు మీడియా నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్లో వారసులు ఎక్కువగా ఉంటారు కదా, ఇక్కడ 4 కుటుంబాలే పాలిస్తున్నాయి కదా అని అడిగితే రకుల్ కూడా ఎవరు ఊహించని ఆన్సర్ ఇచ్చింది. అవును, ఇక్కడ అంతా వారసులే ఉన్నారని మీరు అంటున్నారు, కానీ ఆ వారసత్వం వెనుక కొన్ని దశాబ్దాల చరిత్ర ఉందనే విషయం ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నిస్తుంది రకుల్. నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని ప్రశ్నించింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి నటన వాళ్ల వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన వాళ్లే ఇండస్ట్రీని శాసిస్తున్నారని అనుకోవడం తప్పు అని చెప్పనున్నారు. వాళ్ళు సక్సెస్ కాకపోయి ఉంటే ఇలా అడిగేవారు కాదు కదా. వాళ్ళంతా ఇప్పుడు కష్టపడి నిలబడిన తర్వాత ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేవేళ్లలో గులాబీ జెండా ఖాయమన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆదర్శమన్న కేటీఆర్. టెంపర్ సినిమాను గుర్తుకు తెచ్చిన దారుణ చర్య. బ్లేడ్తో ఒళ్లంతా కోసి 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం. తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఆగ్రహం. 25,000 రూపాయల జరిమానా విధిస్తూ మంత్రి అనుచరులకు నోటీస్. అప్పగించని భూముల్లో రాత్రికి రాత్రే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్న అధికారులు. పొట్టకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం. డిపిఆర్ఓ సాయిబాబా అనుమానాస్పద మృతి.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.